ధరణి పోర్టల్ను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ చేసిన భూదోపిడీ అక్రమాలపై హౌస్ కమిటీ వేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకు హరీష్ రావు, కేటీఆర్, కాటిపల్లి వెంకట్రామిరెడ్డి ఒప్పుకుంటే తక్షణమే ఆదేశాలు జారీ చేస్తానని సవాల్ విసిరారు. గతంలో హరీష్ రావు బంధువులు ఓ కంపెనీని బెదిరించి భూములు లాక్కున్నారని సీఎం ఆరోపించారు. సూచనలు ఇవ్వడమే మా బాధ్యత, సూచనలు ఇవ్వడమే గొప్ప విషయం అన్నట్టుగా కాకుండా నేను వారికి సూచన చేస్తున్న పాయల శంకర్ గారికి, వెంకటరమణారెడ్డి గారికి, మీరు వెళ్ళి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఏదైతే కాళేశ్వరం మీద సిబిఐ విచారణ అన్నాడో, నెలల కొద్దీ సిబిఐ విచారణను మీరు ఢిల్లీలో తొక్కి పట్టుకొని మీరు వాళ్ళు ఒక్కటైపోయి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి ఓట్లు సీట్లు పంచుకున్నారు కదా. మీరు సూచన చేసే ముందు మీ నాయకుడు కిషన్ రెడ్డి గారిని, కేంద్ర మంత్రిని సిబిఐ విచారణకు ఆదేశాలు తీసుకొని వచ్చి కాళేశ్వరం కేసీఆర్ను, హరీష్ను జైల్లో పెట్టిన తర్వాత మీరు వచ్చి సూచన చేస్తే మేము వింటాం. మొదటి విషయం, హరీష్ రావు గారిని చెప్పమని ఉంది. ఈరోజు భూ బదలాయింపు మీద వాళ్ళ తమ్ముడు, వాళ్ళ మామ పేరు మీద, సుమన్ రావు వాళ్ళ బామర్ది పేరు మీద బదిలీ చేసుకున్న భూమి గురించి హౌస్ కమిటీ వేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. హరీష్ రావు గారిని, కేటీఆర్ను, వెంకటరమణారెడ్డి గారిని, ఈ ముగ్గురిని హౌస్ కమిటీకి ఒప్పుకోమని ఉంది. తక్షణమే ఆ భూమి మీద వేస్తా. అందులో సహకరించలేదని శ్రీనివాస్ రెడ్డి గారిని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసిండు హరీష్ రావు. ఏదో మా తమ్ముడు ఇరుక్కున్నాడు, మా మామ, మా బావమార్ది ఇరుక్కున్నాడు, నాకు ఇంట్లో బువ్వ పెట్టే పరిస్థితి లేదు, సహకరించమని అడిగాడు. ఆయన సహకరించలే. దాంతో ఇవాళ హరీష్ రావు గారు బకెట్లో బురద తెచ్చి శ్రీనివాస్ రెడ్డి మీద చల్తా అంటుడు. సిబిసిఐడి మీద మీకు నమ్మకం లేదా? తెలంగాణ పోలీసుల మీద మీకు నమ్మకం లేదా? సిబిఐ విచారణకు అడిగిన వెంకటరమణారెడ్డి గారికి, కిషన్ రెడ్డి గారిని అడిగే ధైర్యం లేదా? ఇంటున్నాం కదా అని మాకు సలహాలు ఇవ్వద్దు.